ఏరోడ్రోమ్‌కు బయలుదేరుతుంటే ఒక మనిషి వచ్చాడు. చేతిలో ఒక పెద్ద కవర్‌తో. అతన్ని చూడగానే కళ్ళు చిట్లించాడు శ్రీనివాస్. ఆ వ్యక్తిని కృష్ణమూర్తి గారి ఇంటి దగ్గర చాలా సార్లు చూసినట్లు గుర్తు. ఆ వచ్చిన వ్యక్తి ఒక కవరు శ్రీనివాస్ చేతిలో పెట్టి తన బాధ్యత అంతే అన్నట్లు వెనక్కిపోయాడు. లోలోపల విసుక్కుంటూనే కవరు తెరిచాడు. డాక్టర్ కృష్ణమూర్తి గారి లెటర్ హెడ్స్‌తో ఆ కాగితాలను చూడగానే మనసు ఏంటోగా అయిపోయింది. సంతోషంగా వెళ్ళబోతూ ఉంటే ఇప్పుడు ఈ ఉత్తరం ఏమిటి? తిరిగి మనసు వికలమవడానికి తప్ప అని అనుకుంటూనే చూశాడు. చిరంజీవి శ్రీనివాస్‌కు ఆశీర్వచనములు. ఈ ఉత్తరం రాసిందెవరో తెలుసుకుంటే నీకు చదవాలన్న కోరిక నశించేంత. ఈ ఉపోద్ఘాతాలతో ఇంత పెద్ద ఉత్తరాన్ని చదివే ఓపిక లేదు అనుకుంటూ మడిచి కవర్లో పెట్టి పక్కనే ఉన్న డ్రాయర్ లాగి అందులో పడేసి సొరుగు తోశాడు బలంగా. అదేంటి చదవకుండా అందులో పడేశారు? పూర్తి చేయండి అంది ఆశ్చర్యంగా అనురాధ. ఇప్పుడదంతా చదివేందుకు టైం లేదు. పద పద అన్నాడు. అదేం పని? పాపం ఎవరు రాశారో కనీసం మీతోనైనా తెచ్చుకోండి. అంత ముఖ్యమైందైతే అదే వేచుంటుందిలే. ఇప్పటి మన ప్రయాణం కంటే ముఖ్యమైంది కాదు. పద. ఎయిర్‌డ్రోమ్‌కు అనురాధ కుటుంబమంతా వచ్చింది. ఆ రోజు శ్రీలక్ష్మి హృదయం ఆనందంతో తేలిపోసాగింది. తిరిగి తమ కూతురు అంత ఆనందంగా తిరుగుతుందని అల్లుడు మంచితనానికి సంతోషించింది. ఎత్తైన విగ్రహం, మంచి ఛాయతో, నిండుగా ఫుల్ సూట్‌తో అనురాధ వెనక చేయి వేసి జాగ్రత్తగా విమానమెక్కుతుంటే ఆమె కళ్ళు చెమర్చాయి. రాజశేఖరం గారు చెప్పలేక చెప్పారు. అమ్మాయి ఆరోగ్యం జాగ్రత్త. ఎప్పటికప్పుడు క్షేమం తెలియపరచు. కృష్ణమోహన్ కరచాలనం కోసం చెయ్యి చాపుతూ హ్యావ్ ఏ నైస్ టైం అన్నాడు. థ్యాంక్ యూ. మళ్ళీ మిమ్మల్ని పెళ్ళికొడుకుగా చూడడానికి వస్తాం నవ్వాడు శ్రీనివాస్. ఒకసారి లలిత వంక చూశాడు మోహన్. ఇద్దరి దృష్టి ఏకమైంది. అందులో ఎన్నో భావాలు గోచరించాయి. రెండు చేతులు జోడించి వస్తాం అన్నాడు శ్రీనివాస్ లలిత వైపు తిరిగి. అపరతి నమస్కారం చేస్తూ తల ఊగించి అనురాధ వైపు తిరిగి చేరగానే లెటర్ రాయి అంది. అనురాధ శ్రీనివాస్ తిరిగొచ్చేసరికి రాజశేఖరం గారి ఇంటికి పెళ్లికళొచ్చింది. ఇల్లంతా హడావిడిగా ఉంది. ఆరోగ్యంగా ఆనందంగా ఉన్న అనురాధను చూడగానే తృప్తిగా నిట్టూర్చింది శ్రీలక్ష్మి. నిండుగా భారంగా నడుస్తోన్న రాధతో ఆ ఇంటికే కొత్త కాళొచ్చింది. అనురాధను అక్కడ వదిలిపెట్టి తమ ఇంటికి వెళ్ళాడు శ్రీనివాస్. గందరగోళంగా ఉన్న ఇంటిని కాస్త అదుపులోకి తెప్పించి స్నానం చేసి వాళ్ళు లేని 6 వారాల్లో వచ్చిన ఉత్తరాలు చూసుకోసాగాడు. అన్నింట్లోనూ బరువుగా పరిచయమైన దస్తూరితో కనిపించిన కవరు ఎక్కడుండో తెలిసిన కొద్ది క్షణాలు దాన్ని చూస్తూ గడిపాడు. చివరికి ఏదో నిర్ణయించుకున్నట్లు దాన్ని తెరిచాడు. చిరంజీవి అబ్బాయికి ఆశీర్వచనములు. బాబు, వారం క్రితం వచ్చావు. నీ నోటితో నువ్వు వచ్చిన కారణం తెలపకపోయినా పలుకు పలుకుకు కొరుకుదనంతో కోపంతో కందిపోయిన నీ ముఖం కారణాన్ని చెప్పాయి. ఎందుకింత ద్వేషం నా మీద? నేను చేసిన పొరపాటు ఏదైనా ఉంటే అది నీ అభివృద్ధి కోరడమే. నిజమైన ప్రేమ ప్రతిఫలం కోరదంటారు. అది నిజమో కాదో గాని నా మీద నీకు నర నరంలో ద్వేషం రక్తంలా పారుతున్నా నా ముఖం మరెప్పటికీ చూడకూడదనుకున్నా నాకు కోపం లేదు. నాకు కావలసిందల్లా నీ సంతోషం, నీ ఉన్నతి. నువ్వు ఈ ఊరొచ్చిన కారణం నాకు తెలుసు. నీకు ముందు నుంచి విచక్షణా జ్ఞానం తక్కువ, ఆవేశం ఎక్కువ. ఈ రెండు పోలికలు ఎలా వంటబట్టాయో గాని అవే నీ పతనానికి కారణమవకుండా చూసుకో. ఈ రోజు చెప్పబోతున్న విషయాలు నాతోనూ మీ నాన్నగారితోనూ అంతం కావాలని నిర్ణయించుకున్నాను. కాని మాతృప్రేమకు ముందు చూపు మధ్య మధ్య మరుగున పడుతుందేమో. దాదాపు 28 ఏళ్ల క్రితం, అంటే నాకు సుమారు 15 ఏళ్లప్పుడు, ఒక శ్రావణ శుక్రవారం నాడు జరిగిన పొరపాటుకు ఫలితం నువ్వు. ఒంటరిగా పేరంటానికి వెళ్ళొస్తున్నాను. ఆకాశమంతా చీకటి మబ్బులతో మూసుకుపోయింది. టప్టపా వర్షం పడన ఆరంభించింది. వానలో తడుస్తాననే భయంతో దగ్గరగా ఉన్న ఒక పెద్ద ఇంటి వసారాలో నుంచున్నాను. ఆ ఇల్లు మా మేనమామ గారిల్లు. మేఘావృతమైన ఆకాశం, గుండెలు జల్లుమనిపించేలా ఉరుములు మెరుపులు. కొండపోతగా కురుస్తున్న వానలో ఒంటరిగా నేను. అప్పుడే పట్నం నుంచి వచ్చిన మా మామయ్య కొడుకు ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడే వయసులో అడుగు పెడుతున్న అతను, ఏమీ తెలియని నేను ఒంటరిగా ఒక ఇంట్లో కొద్దిసేపు ఉండడానికి తీసుకొచ్చిన పరిస్థితులే నీ జన్మకు కారణం. ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళాక మా అమ్మకు చెప్పేసరికి గజగజ వణికిపోయింది. అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు ఒక నెల రోజుల్లో మీ నాన్నగారితో పెళ్లి నిశ్చయమైంది. మరో నెల తిరగకుండా పెళ్ళవడం, అత్తవారింటికి వెళ్లడం కూడా జరిగిపోయాయి. స్వాతంత్రోద్యమానికి ముమ్మరంగా కొట్లాట్లు జరుగుతున్న రోజులవి. దేశభక్తి గల ప్రతి ఒక్కరూ సత్యాగ్రహాల్లో పాల్గొంటున్నారు. అప్పటికే ఒకసారి జైలుకు వెళ్ళొచ్చిన మీ నాన్న ఒక రాత్రి గడిపిన కొత్త పెళ్లి కూతురని కూడా లెక్క చేయకుండా వెళ్లిపోయారు ఉద్యమంలో పాల్గొనడానికి. అలాంటి రోజుల్లో వెళ్లిన ఆయనని గురించి విచారంతో కొందరు, కోపంతో కొందరు విలువలాడుతుంటే
నేను మాత్రం తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను. ఆయన ఎదుట నిలవాలంటే ఏదో తెలియని భయంతో చేయరాని నేరం చేసినట్లు కుళ్ళిపోయాను ఆ 2 రోజులు. ఉద్యమంలో పాల్గొన్న చాలా మంది జైలు పాలయ్యారు. 4 నెలల తర్వాత జైలు నుండి కొడుకు ఇంటికొచ్చేసరికి తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందం ద్విగ్నీకృతమవుతోంది. ప్రతి మాటలో, ప్రతి కదలికలో గర్వం, సంతోషం చిందులు వేస్తున్నాయి. వారిని అది క్షణకాలం ఆశ్చర్యపరిచినా తన రాకకేమోనని సరిపెట్టుకున్నారు. నాకు మాత్రం ఆయన ఎదుట పడాలంటే విపరీతమైన భయం, వణుకు ప్రారంభమయ్యాయి. ఆ రోజు పగలంతా తప్పించుకుని తిరిగాను. రాత్రి అవుతున్న కొద్దీ నా మనసంతా మొద్దుబారిపోతోంది. జరగబోయేదాన్ని ఊహించుకునేందుకు శక్తి లేనంతగా నీరసం నన్ను ఆవరిస్తోంది. ఏదైనా హఠాత్తుగా జబ్బు చేసి మరణిస్తే బాగుండన్న కోరిక క్షణానికి ఎక్కువ అవుతోంది. చివరికి రాకూడదనుకున్న సమయం వచ్చింది. రాత్రి అంతా సద్దుమణిగాక గదిలో కడుగు పెట్టాను. ఆయన నా కోసం ఎదురు చూస్తూ ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చున్నారు. గదిలో కడుగు పెడుతున్న సమయంలో 4 నెలల అనంతరం కలిసిపోబోయే మధుర క్షణంలా లేదు. నా జీవితం ఇటు మృత్యుముఖానికో అటు స్వర్గసీమకో అన్నట్లుంది. మా అమ్మకు నా పెళ్లి ముందు జరిగిన విషయం ఈయనకు చెప్పడం ఇష్టం లేదు. కానీ నాలో పెరుగుతున్న రూపం ఆయనకు ప్రతిరూపం అన్న విషయాన్ని ఆయన నమ్మడం అనేది ఎంత అసంభవమైనదో మా ఇద్దరికే తెలుసు. అందుకని నాలో నేను ముందుగానే నిర్ణయించుకున్నాను. ఇది నా వైవాహిక జీవితాధ్యాయానికి మొదటి మెట్టైనా కావాలి, లేక ఆ అధ్యాయానికి చివరి రాత్రైనా కావాలి. జరిగింది జరిగినట్లు చెప్పడానికి నిర్ణయించుకున్నాను. శిక్షకు వెనకాడితే ఎలా? ఆయనకు నన్ను క్షమించగలిగేందుకు ఔదార్యం ఉంటే నా జీవితం ముందుకు నడుస్తుంది. ఆయన నిరాదరణ ఎదురైతే మరనాడు పొద్దుటితో నా జీవితం అంతం అవుతుంది. ఈ నిర్ణయం నాలో బలంగా నాటుకుపోయింది. నేను చేసుకున్న నిర్ణయం నాలో మొండి ధైర్యాన్నిస్తుంటే ఆయన లాంటి పవిత్రమూర్తి ఔదార్యానికి పరీక్ష పెడుతున్నందుకు నాలో బాధ నిప్పు కణికలా మండసాగింది. గదిలోకొస్తున్న నా చప్పుడు విని ఆనందంగా వెనక్కి తిరిగి నా వైపు రాబోతున్న ఆయన టక్కున నాగుపామును చూసినట్లు ఆగిపోయారు. పచ్చని ముఖం నిప్పులా కందిపోయింది. ఆయన ముఖంలోని భావాలు చదువుకోవడానికి నాకు ఎక్కువ కష్టం కలగలేదు. తల్లిదండ్రుల ఆనందానికి కారణం క్షణకాలంలో ఊహించగలిగారు. వృద్ధ దంపతులు, వారికి ఏం తెలుసు, కొడుకు తండ్రి కాబోతున్నాడని, వంశోద్ధారకుడు ఉద్భవించబోతున్నాడన్న వెర్రి ఆనందం తప్ప ఆయన ముఖం మరొక క్షణం కూడా చూసే శక్తి నాలో లేదు. ఆయన నాలాంటి పాపాత్మురాలి ముఖం చూడలేననుకున్నారేమో. పక్కనున్న తలుపు దడాలను తెరిచి వరండాలకు వెళ్ళిపోయారు. ఆయన వైపు చూస్తున్న నాకు పైనుండి కురుస్తోంది పండు వెన్నెల్లా లేదు. నా ఈ రోజుకు కారణమైన జడివాన్లా ఉంది. మిణుకు మిణుకుమంటోన్న నక్షత్రాలు చంద్రుని ప్రియురాళ్లలా లేవు. నేను చేసిన పాపాన్ని వేలెత్తి చూపే విచ్చుకత్తుల్లా ఉన్నాయి. నా కాళ్ళు చల్లబడుతున్నాయి. గుండెల్లో దడ ప్రారంభమైంది. ఆ తర్వాత ఏం జరిగిందో వినడం తప్ప నాకు తెలీదు. మెలకు వచ్చేసరికి జాజి మొగ్గలు పరిచున్న తెల్లని దుప్పట మీద పడుకునున్నాను. కళ్ళు తెరచి చూసేసరికి ఆయన చల్లని చెయ్యి నా నుదుటి మీద పెట్టుంది. మరో చేత్తో ధారావాహికంగా కారిపోతున్న కన్నిటిని తొడవ ప్రయత్నిస్తున్నారు. ఊరుకో, ఏడవకు, ఇప్పటికే అలసిపోయావు అంటూ. నాలోని బాధను సానుభూతి, ఓదార్పు ఆపగలిగేవి కావు. ఓ గంటసేపు వలవలా ఏడ్చాక తెలియకుండానే మాట్లాడగలుగుతున్నాను. ఇప్పుడేమీ చెప్పనక్కర్లేదు, పడుకో అన్న ఆయన మాటలను కూడా లెక్క చేయకుండా జరిగింది జరిగినట్లు చెప్పాను. ఆయన మౌనంగా తల వంచుకుని కనురెప్పైన ఎత్తకుండా వింటున్నారు. నేను చెప్పవలసింది పూర్తి కాగానే ఏదో విధమైన ఉపశమనం కలిగింది. నేను చేసిన పని ఎంత తప్పు పనైనా ఆయన లాంటి నిర్మల మూర్తితో అబద్ధం ఆడలేను, నిజం దాచలేను. ఆయన ఆదరణపై నిల్చుంటుంది ముందు జీవితం, లేకుంటే నా నిర్ణయం నాకే ఉంది అన్న ఆలోచనతో ఉన్న నాకు అలసట మూలంగా, హైరాణ మూలంగా తెలియని నిద్ర పట్టింది. మెలకు వచ్చేసరికి పరిసరాలన్నీ మారిపోయాయి. గదిలో ఆయన లేరు. రాత్రి జరిగిందంతా ఒక కలలా ఉంది. నాలోని భావ సంఘర్షణ యథాప్రకారంగా మొదలైంది. ఇలాంటి విషయాలు విన్నాక ఆయన అంత మౌనంగా, నిదానంగా ఎలా ఉండగలిగారో తెలియలేదు. ఆయన ఏదో విధంగా దైహికంగానో మానసికంగానో శిక్షిస్తే నాకు శాంతిగా ఉండేదేమో. ఏదీ లేకుండా నాకు అంత ఆప్యాయంగా సేవ చేస్తుంటే నా పాప ఫలితం రెట్టింపోతుందేమో అనిపించింది. మెల్లగా లేచి బయటకు వెళ్ళాను. మరనాడు పగటిపూట అందరితో సామాన్యంగా మామూలుగా తిరుగుతుంటే ప్రప్రథమంగా తండ్రి కాబోతున్న ఆయన మీద బంధువులు విసురుతోన్న చెలోక్తులు వింటూ నవ్వుతూ నిదానంగా ఉన్న ఆయన చూస్తుంటే ఈయన రక్తమాంసాలున్న మానవుడా, లేక సర్వం త్యజించిన యోగా అనిపించిన క్షణాలు లేకపోలేదు. కానీ ఒంటరిగా ఆయన గదిలో కూర్చున్నప్పుడు, కాపీ ఇవ్వడానికో పలహారానికి పిలవడానికో గదిలోకి వెళ్ళినప్పుడు జుట్టులోకి చెయ్యి పోనిచ్చి దీర్ఘాలోచనలై ఉండేవారు. ఎర్రబడ్డ కళ్ళతో అలసిన ముఖంతో ఆయన్ని చూస్తుంటే ఎంత క్షోభకు గురవుతున్నారో తెలిసేది. అందుకు కారకురాలైన నన్ను ఏం చేస్తే ఆ పాపానికి నిష్కృతి కలుగుతుందని అనుకునేదాన్ని.
ఆయన తల్లిదండ్రులు పుట్టబోయే మనవణ్ణి గురించి సంతోషంగా పరాచికంగా కబుర్లాడుకుంటుంటే వింటూ ఆశ్చర్యపోయేవారు. మనవడు పుట్టగానే ఇంటెడు పనులు కోడల మీదకి నెట్టి నేను వాడు కూర్చుంటాం. చిన్నపిల్ల, దానికి పసివాడి సంరక్షణ ఏం చేతనవుతుంది అనేవారు అత్తగారు. ప్రపంచంలో నీకొక్కత్తకే మనవడు పుడుతున్నట్టు మాట్లాడుతున్నావేం అనేవారు మా మామగారు. ఎంతమంది పుట్టినా నా మనవడు నా మనవడే, వాడికి ఇంకొకరికి సాటేమిటి, వాళ్ళమ్మ అందం నాన్న పసిమి పంచుకుని పుడతాడు అనేవారు. ఇలాంటివి వింటే నా హృదయం కలుక్కుమనేది. ఆయన ముఖం వెలవెలపోయేది. పెద్దతనంలో పసివారి మీద ఇంత మమకారం ఎందుకు అనిపించేది. 10 మంది మధ్య భార్యాభర్తలమన్న పేరే గాని మా ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేకుండా పోయింది. నేను ఏదైనా అడగవలసొస్తే అడగడం, ఆయన ఏదైనా చెప్పవలసొస్తే చెప్పడం అంతే. ఆయన నా యందు చూపిస్తోంది ఆదరణం నిరాదరణం నాకే అర్థం కాకుండా పోయింది. కానీ ఆయన లోపల చెలరేగే వివిధ భావోద్వేగాలు అదుపులో పెట్టుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారనిపించేది. ఒకరోజు నాకు జరపవలసిన వేడుకల గురించి ప్రస్తావించారు అత్తగారు. ఆ రోజు మొట్టమొదటిసారిగా ఈ విషయాన్ని ఎత్తారు. ఇప్పుడు ఎన్నో నెల? 7. ఈ సమాధానం ఇవ్వడానికి నాలో నేను పుచించుకుపోయాను. అందరి ఉద్దేశంలో 5 కదూ అన్నారు. మౌనంగా తలాడించాను. సాలోచనగా ఉండిపోయారు. నాకు ఎంత ఆపుకున్నా కన్నీరు ఆగలేదు. అది గమనించారులా ఉంది. దగ్గరగా వచ్చి చేరువుకు తీసుకున్నారు. స్పృహ తప్పినప్పుడు ఆయన చల్లని చేతి స్పర్శ తప్ప ఏమీ ఎరుగని నేను విశాలమైన ఆయన వక్షస్థలంలో ఆప్యాయత ఔదార్యమే తప్ప మరో దానికి స్థానం లేని ఆయన హృదయంలో ముఖం దురుచుకుని వెక్కి వెక్కి ఏడ్చాను. తల మీద చేయి వేసి మెల్లగా నిమురుతూ ఓదార్చారు. ఇంకేడవకు, అసలు ఇలాంటి పరిస్థితుల్లో ఇంతవరకు రాకూడదు. జరిగిందేదో జరిగింది. ఇప్పుడు చేయగలిగింది ఎలాగూ లేదు. ఇలా అయితే ఇప్పుడు బాధపడేది నువ్వు నేనే. కాకపోతే నా నిరంకుశత్వం వల్ల ఎంతో మంది బాధపడాల్సి వస్తుంది. నిజం బయటపడితే అమ్మా నాన్నల బాధ చూడలేను. వారి ఆనందానికి కారకుడు కావలసిన నేను దుఃఖానికి బాధ్యుడు కాలేను. నిప్పు తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలక మానదు. తప్పు అంతే. తెలిసి చేసినా తెలియక చేసినా శిక్ష అనుభవించవలసిందే. అభం శుభం తెలియని నీవు మనసులో పడుతున్న బాధ ఇప్పటికి చాలు. ఎవరో చేసిన తప్పులో తెలియకుండా భాగం పంచుకున్న నువ్వు నా జీవితాలు ముడిపడ్డం వల్ల నేను జీవితాంతం గుర్తుకు తెచ్చుకుని కొంత బాధపడుతూనే ఉంటాం. ఇందువల్ల ఏ విధంగానూ బాధ్యత లేని అమ్మా నాన్నలను, అంతకంటే ఏమీ తెలియని ఒక అమాయక శిశువును కూడా బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. కనుక జరిగింది మరిచిపోవడానికి ప్రయత్నించు. కనీసం నా ముందు ప్రస్తావించుకు మళ్ళీ. ఆ విధంగా ఆయన మాట్లాడడానికి, ఆ నిర్ణయానికి ఆయన మానసికంగా ఎంత బాధపడ్డారో గ్రహించగలిగాను. ఆ క్షణంలో భగవంతుణ్ణి మరేదైనా ప్రార్థించుంటే నా కడుపులో పెరుగుతున్న రూపం అక్షరాల ఆయనలా రూపొందాలనే. నాకు ఆర్భాటంగా అన్ని హంగులతోనూ వేడుకలు జరిగాయి. 9వ మాసం పూర్తి కాగానే మీ నాన్నగారికి ఆందోళన పట్టుకుంది. అప్పుడు అందరి ఉద్దేశంలో 7వ మాసం పూర్తయింది. ఇంకా 10-15 రోజుల్లో నువ్వు పుడతావనగా నన్ను తీసుకుని ఏవో ఊళ్ళు చూడాలని బయలుదేరారు. అది అత్తగారికి మామగారికి ఏమాత్రం ఇష్టం లేదు. నన్ను ఆ సమయంలో ప్రయాణం చేయించడానికి వాళ్ళు వద్దని ఎంత చెప్పినా తర్వాత నేను ప్రాక్టీస్ పెట్టుకోవాలి. అప్పుడు ఈ ఊళ్ళు తిరగడం కుదరదని వాళ్ళ మాటలు తోసిపుచ్చి బయలుదేరారు. మీ నాన్నగారి ఉద్దేశంలో నెలలు తక్కువగా పుడితే వాళ్ళు వీళ్ళు ఏమైనా అనుకుంటారని, అభాండాలు వేస్తారని భయం. తిరుపతి మొదలైనవి చూసి మద్రాసు చేరేటప్పటికీ నాకు నిజంగానే అలసట ఆయాసం కలిగాయి. వారం తిరగకుండా నువ్వు పుట్టడం, మీ తాతగారులకు టెలిగ్రామ్ ఇవ్వడం, ఉన్న పళంగా రెక్కలు కట్టుకుని వాలడం అన్నీ ఒక్కొక్కటిగా జరిగిపోయాయి. తీసుకువెళ్లొద్దంటే వినలేదని కొడుకుని చివాట్లు పెట్టి దెబ్బపండ్లా ఆరోగ్యంగా ఉన్న నిన్ను చూసే వరకు మీ మామకు ప్రాణం తెరిపిన పడలేదు. బారసాల అన్నప్రాసన ప్రతి ఒక్కటి బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున జరిపిస్తోన్న మీ నాన్నగారికి జోహార్లు అర్పించని దినం లేదు. ఆయన ఆటపాటలతో నిన్ను మరిపిస్తున్నప్పుడు ఆయన్ని చూస్తూ మనసులో ఏదో బాధకు గురయ్యేదాన్ని. ఆయన లాంటి పుణ్యమూర్తి బిడ్డను నేను కనీ పెంచే యోగ్యత లేకో నా పాపానికి ఫలితంగాను మాకు మళ్ళీ బిడ్డలు కలగలేదు. ఒకసారి ఆయన చేతుల్లోను ఉండగా ఒక అనాథ కావలసిన బిడ్డను ఎంతగానో ప్రేమిస్తున్నారు. మీ రుణం ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేను అన్నాను. వెంటనే నా నోరు మూస్తూ, అలా మాట్లాడతాం ఎందుకు సావిత్రి? ఇంత చక్కటి పాపను దేవుడు మాత్రం అనాథను చేయగలడా? అయినా వీడిని చిన్నచూపు చూసేందుకు వీడు చేసిన తప్పేముంది? మనకు బిడ్డలు ఇంతవరకు లేరు, ఇక కలుగుతారన్న ఆశ కూడా లేదు. వీడు లేకపోతే మనం ఇంత సంతోషంగా ఉండేవాళ్ళమా? వీడిని కాదని ఎవరినో పెంచుకుంటే నా మీద వాడికి వీడి కంటే ఎక్కువ అభిమానం ఉంటుందంటావా? పాపల్ని ప్రేమించడానికి కన్నక్కర్లేదు. అయినా నువ్వు ఇంకెప్పుడు ఇలా మాట్లాడదు, గోడలకు చెవులుంటాయి అన్నారు. అదే ఆఖరుసారి ఆ విషయం మాట్లాడడానికి. దాదాపు ఆ విషయం మరిచిపోయాం. కనీసం మరిచిపోయినట్లు నటించాం. మీ నాన్నగారికి నిన్ను డాక్టర్గా చూడాలని ఎంతగా ఉన్నదో నీకు తెలియంది కాదు.
ఆయన మరణం తర్వాత నేను ఈ ప్రయత్నంలో ఓడిపోయానని తెలిసినా నాకెందుకో తృప్తిగా లేకపోయింది. ఎలాగైనా నిన్ను డాక్టర్గా చేసి బీదసాదులకు వైద్యం చెయ్యాలన్న ఆయన కోరిక తీరాలని ప్రయత్నించాను. అదే కారణంగా వైజాగ్‌లో ఉన్న కృష్ణమూర్తి దగ్గరకు వచ్చి చెప్పాను. ఆయన ముందు మంచిది కాదన్నాడు. కానీ అసలు నువ్వెవరివో తెలియగానే ఆయన ఉద్దేశం ఎలా మార్చుకున్నారో నాకే తెలీదు. ఇంక తర్వాత ఏం జరిగింది నీకు తెలుసు. ఈ గొడవంతకు మూలం నేను. ఇంకా ఎందుకో ఎందరినీ బాధ పెట్టడానికో ఇంకా బ్రతికే ఉన్నాను. కానీ కృష్ణమూర్తి ఏదో విధంగా అపకారం తప్ప ఉపకారం చేయడం లేదు. నీకు జరిగిపోయిన ఈ విషయాలు ఎందుకు చెప్పవలసొచ్చిందో నాకు అర్థం కాలేదు. తెలియని ఈ నిజం నీకు సంతోషాన్ని కలిగిస్తుంటే నన్ను ద్వేషించినా నేను బాధపడడం లేదు. కానీ నాకు ఒకే చింత. మీ నాన్నగారి ఔదార్యపు నీడలో ఆదర్శపు పెంపకంలో పెరిగిన నీకు ఏమాత్రం ఆయన పోలికలు రానందుకు సిగ్గుపడుతున్నాను. నా తప్పిదాన్ని ఆయన లాంటి వారు క్షమించారు. నాకు జీవితంలో ఏ లోటు రాకుండా చేశారు. ఇంక నువ్వనగా ఎంత? నన్ను కన్నతల్లిగా కాకపోయినా నిన్ను పెంచి పెద్ద చేసిన పని మనిషిగా అయినా నీకు చూడాలనిపిస్తేరా? అనురాధకు ఆశీస్సులు. ఎదురు చూస్తున్న అమ్మ. ఆ ఉత్తరం చదివి భారంగా బాధగా కూర్చుండిపోయాడు ఒడిలో కాగితాలతో. పైన తిరుగుతోన్న ఫ్యాను గాలికి ఎగురుతున్న కాగితాల వంక చూస్తుంటే చటుకుని ఏదో జ్ఞాపకం వచ్చింది. వెంటనే లేచి సొరుగు తెరిచి చూశాడు. ఊరు వెళ్లే ముందు కృష్ణమూర్తి గారు పంపిన ఉత్తరం అది. ఆ రోజు ఆ విసుగులో ఆ కాగితాల్ని ఇంట్లో పడేసి వెళ్ళాడు. అప్పుడున్న కోపం ఇప్పుడు లేదు. ఆ రోజున్న ఆవేదన ఈ రోజు లేదు. మనసుకు కలిగే బాధను కాలమే మాన్పాలి. అనురాధ సాంగత్యంలో, సున్నితమైన ఆమె సమక్షంలో చాలా మనస్తాపాల్ని మరిచిపోగలిగాడు. అనురాధ తనలోని మార్పుకు కారణమడుగుతుందేమో అనుకున్న శ్రీనివాస్కు ఆశ్చర్యమే ఎదురైంది. సొరుగులో నుంచి కాగితాలు తీసి చదవసాగాడు. పూర్తి చేసి సాలోచనగా ఉండిపోయాడు. ఈనాటి తనకు కారకులైన ఇద్దరూ వారి మనస్థితుల్ని విడమరిచి చెప్పారు. ఆ ఇద్దరూ ఆశించింది ఉన్నతినే, చివరికి కలిగించింది మనోవేదనే. ఏంటి విచిత్రం? క్షేమం కాంక్షించే వారిని క్షమించగలిగే శక్తి తనలో లేదా? అన్ని విధాలా అసత్తున్నాయనేమిటి? అమ్మా, నీ మీద నాకు కోపం లేదు, అభిమానం అంతకన్నా లేదు. నా ఈ భావాలను అదుపులో చేసుకునే శక్తి నాకు లేదు. ఎంతకన్నా నీకు నా దగ్గర సమాధానం లేదు అనుకున్నాడు. లలితా కృష్ణమోహన్ల వివాహం వైభవంగా జరిగింది. సావిత్రికి వివాహానికి ప్రత్యేక ఆహ్వానం వెళ్ళినా ఆరోగ్యం బాగోలేని కారణంగా వివాహానికి రాలేదు. ఆ కుటుంబానికి అత్యంత ఆప్తులైన కృష్ణమూర్తి గారు ఆహ్వానం అందుకున్నా రావడానికి ఆయన మనసు అంగీకరించలేదు. అనురాధ కానుపోయే వరకు ఇక్కడే ఉండాలన్న అభ్యర్థనకు అడ్డు తగిలాడు శ్రీనివాస్. ఉండేది ఊళ్ళనే కదా, ఎప్పుడు అవసరమైతే అప్పుడే వస్తుందని ఒప్పుకోలేదు. మిమ్మల్ని ఒక విషయం అడగాలనుంది, బాధపడరు కదూ అంది అభిమానంగా అనురాధ శ్రీనివాస్తో. తన విషయం అడుగుతుందేమో అనుకున్నాడు. ఏంటి అన్నాడు. మీకు మీ అమ్మగారికి మధ్య బొత్తిగా రాకపోకలు తగ్గిపోయాయి. ఉత్తరాలు కూడా నడుస్తున్నట్లు లేదు. నేను ఎప్పుడో రాసిన ఉత్తరానికి అక్కడి నుంచి సమాధానం రాలేదు. ఈ మౌనానికి వెనక ఏదో కారణం ఉందేమో అనుకుంటున్నాను. ఇక నాకు మా అమ్మకు మధ్య ఏమీ సంబంధం లేదు రాదా? ఆశ్చర్యంగా చూసింది. విశాలమైన కళ్లల్లో అనుమానం పొడచూపింది. అదేంటి అంది ఇంకేమనాలో తెలియక. అదంతే, కారణం ఉండాలిగా ఏ పనికైనా. లేదని నేను అనలేదుగా. మీరంత క్లుప్తంగా మాట్లాడితే నేనేమన్ను? అది వినేందుకు నాకు అర్హత ఉందనిపిస్తే చెప్పండి. మీరు అత్తగారికి తెలియపరిచారో లేదో, పాప పుట్టబోతున్నట్లు మా అమ్మ రాయించిందట. సూటిగా చూశాడు. ఈ విషయం నాకు తెలీదు. ఉత్తరం రాశాక నాకు చెప్పింది. కబురు తెలపడం మన ఆచారమట. మీ అమ్మగారి దగ్గర నుండి జవాబు వచ్చింది. ఎవరి ద్వారానో సరి పంపుతున్నట్లు. అయినా మీకు ఈ మౌనం తగదు. మీరు కాక ఆవిడికి ఎవరున్నారు? పాప విషయం వింటే మనకంటే ఆవిడ ఎక్కువ సంతోషిస్తారు. ఇంకా ఏదో అనుభవైన శ్రీనివాస్ మొహం చూసి ఊరుకుంది. కొంతసేపు ఆలోచన నిమగ్నుడయ్యి లేచి బీరువాలోంచి 2 ఉత్తరాలు తెచ్చి అనురాధ ఒడిలోకి విసిరేశాడు. ఈ ఉత్తరం చదువు. నువ్వు అడగకపోయినా హఠాత్తుగా మార్చుకున్న నా నిర్ణయానికి కారణం నీ మనసు వెతుకుతోందని నాకు తెలుసు. ఇక ముందెప్పుడు అమ్మ విషయం నా ముందు ప్రస్తావించుకో అని మేడ మీదకి వెళ్ళిపోయాడు. ఉత్తరాలు చదవడంలో నిమగ్నమైంది. కృష్ణమూర్తి గారు రాసిన ఉత్తరం అది. చిరంజీవి శ్రీనివాస్కు. ఈ ఉత్తరం రాసిందెవరో తెలుసుకుంటే చదవాలన్న కోరిక కూడా నశించేంత ద్వేషం నీలో బయలుదేరుతుందని నాకు తెలుసు. ఈ పాటికి నేను ఊరు వదిలిపెట్టిన విషయం, నా రాజీనామా మొదలైనవి నీకు తెలిసే ఉంటాయి. నీకు ఏనాడు తెలియపరచదలుచుకోని విషయాలు తెలిసిపోయాయి. నిజానికి నీకే ఈ విషయాలు తెలియకుండా ఉండుంటే జరిగిన విషయాలు జరగకుండా ఆపగలగడం అన్నదే చేతనైతే సృష్టికే అడ్డం పడగలిగే వాళ్ళమేమో. గతించిన విషయాలు తలుచుకోవడం, ఇలా జరుగుంటే అలా జరుగుంటే ఎలా ఉండేదో అని ఆలోచించకుండా ఉండలేకపోవడం మానవ సహజం. నీకు ఆ రోజు ఎన్నో ఏళ్ల క్రితం జరిగిపోయిన సంగతులు వివరిస్తున్నప్పుడు నీలో మారుతున్న రంగులు, పాలిపోతున్న నీ ముఖం,
ఎందుకు దారి తీస్తుందో ఊహించగలిగాను. ఈ పాటికి మీ అమ్మ మీద ద్వేషం నిన్ను దహించి వేస్తూ ఉండాలి. దాన్ని ఆపగలిగే శక్తి నాలో లేకపోయినా నిర్మూలించడానికి ప్రయత్నం చేయమని అర్థిస్తున్నాను. ఈ విషయాలు అనురాధకు తెలిసే ఉంటాయి. ఆమె చిన్నప్పటి నుండి నా కళ్ళ ముందు నా స్వంత కూతురల్లే పెరిగింది. మావయ్య, నీకు ఇండిషన్ చేస్తానంటూ 2 చీపురు పుల్లలు తీసుకొచ్చేది. పొట్టి పొట్టి గౌన్లతో చిన్న చిన్న బొమ్మలతో నా దగ్గరకొచ్చేది. నా బొమ్మకు జ్వరం వచ్చింది మందీమని. ఇంజెక్షన్ చేస్తానను అంటే, అమ్మో, నా బొమ్మ నెప్పెట్టి ఏడుస్తుంది, పుట్టి మందేగు అంటూ బొంగుమూతి పెట్టేది. అంత సుకుమారంగా పెరిగిన అనుకు ఇవాళ హృదయంలో అంతులేని వేదన. ఈనాటి నీ మనోవేదనకు ఆమె కారణమన్న కోపంతో ఆమె నుండి దూరంగా వెళ్ళిపోయావు. కానీ ఇందులో ఆమె భాగం చాలా తక్కువ అని గ్రహించుంటావు. అయిన వాళ్ల ఉన్నతి కోరడం ఆప్తుల లక్షణం. కానీ ఉన్నత శిఖరాగ్రాలు ఎక్కించాలని ఆశిస్తూ తెలియకుండా అధపాతాళానికి దారులు తవ్వుకునే మీ అమ్మలాంటి నాలాంటి నిర్భాగ్యులు ఉంటూనే ఉంటారు. ఇంత జరిగాక కూడా నాలో ఆశ అణిగిపోవడం లేదు. ఒకరోజు నీ అంతటి నువ్వు నన్ను పిలుస్తావనే భావన ఎక్కడో మెల్లగా మిగులుతూనే ఉంది. నీ మీద నాకెందుకింత వాత్సల్యం? ఏనాడు ఎవరితోనూ మానసికంగా బంధాలు పెంచుకోదలుచుకొని నాకు ఇది ఈనాడు ఎలా బంధిస్తోంది అనుకుంటే సమాధానం ఒక్క పుత్రప్రేమేనేమో. అగ్ని ప్రమాదంలో ట్రికియాటమీ చేశాక అనురాధకు తెలిసింది నువ్వు డాక్టర్వని. నీతో ఎన్నిసార్లు ఆ విషయం మాట్లాడాలని అడగబోయినా నువ్వు మాట మార్చడానికి ప్రయత్నించావట. ఓ రోజు నా దగ్గరకొచ్చి సలహా అడిగింది, నిన్ను ప్రాక్టీస్ పెట్టడం విషయంలో ప్రోత్సహించేందుకు. ఆ రోజే చెప్పాను, ఎవరైనా ఒక పని చేయదలుచుకుంటే వారంతట వారు నిర్ణయించుకుని నిలబడాలి గాని మనం ముందుకు తోసి ప్రోత్సహించడం మంచిది కాదని. పునాది దిట్టంగా ఉన్న గోడ నిలబడుతోంది గాని పునాది లేని గోడకు ఎన్ని కర్రలతో బోట్లు పెట్టినా ఫలితం ఉండదని. ఇది జరిగిన నెల తర్వాత మీ అమ్మ నా దగ్గరకు వచ్చి నీ విషయం చెప్పింది. మొదట నమ్మలేకపోయాను, తర్వాత నమ్మకుండా ఉండలేకపోయాను. అంతవరకు అంటే దాదాపు 28 ఏళ్ల వరకు నాకు ఈ విషయం చూచేగా కూడా తెలియదు. నాకు ఈ విషయం మొదటే తెలుసుంటే ఇంట్లో వాళ్ళ అభ్యంతరాలన్నీ తోసిపుచ్చి పెళ్లి చేసుకుని ఉండేవాణ్ణి. నీ విషయమంతా చెప్పి అవసరమైన సహాయం చేయమంది. తప్పక చెయ్యాలని నిర్ణయించుకున్నాను. ఆ రాత్రి పొద్దుట విన్న సంగతిని గురించి ఆలోచిస్తూ ఉంటే మనస్సంతా దివ్యానుభూతితో నిండిపోయింది. నాకు ఒక కొడుకున్నాడు. అది నా పోలికతో నా పురుషంలో నిన్ను తీర్చిదిద్ది నా అడుగుజాడల్లో నడిపించాలన్న నా కోరిక నాలో బలమైపోయింది. అనురాధకు చేసిన నీతిబోధంతా పుత్ర వాత్సల్యంతో క్షణంలో తుడిచిపెట్టింది. ఆ తర్వాత నుంచి ఏదో ఒక పని పెట్టుకుని కలుసుకోవడం ఎక్కువ చేశాను. నిన్ను నా కొడుకుగా చెప్పుకోవాలని మనసు తాతాలాడిపోయేది. అది ఎటువంటి సమయంలోనూ సాధ్యపడదని నిశ్చయించుకున్నాను. నాకు మొదటి నుండి పిల్లలంటే మమతే. నేను ఒక్కడినే అయ్యి తోడబుట్టిన వాళ్ళెవరూ లేకపోవడం వల్ల, 20 ఏళ్ల వైవాహిక జీవితంలో సంతాన భాగ్యం లేకపోవడం వల్ల పిల్లలంటే ఇష్టం ఎక్కువైంది కానీ తగ్గలేదు. నాకు ఎన్నాళ్ళుగానో ఒక పసిపిల్లను పెంచుకోవాలన్న కోరిక ఉండేది. కానీ అందుకు నా భార్య ఇష్టపడలేదు. ఆమెకు చివరిదాకా పిల్లలు పుట్టకపోరన్న ఆశ ఉండేది. వైద్యరీత్యా అది అసంభవం అన్న విషయం నాకు తెలిసినా ఆమెను నిరుత్సాహపరచడం ఇష్టం లేక ఊరుకునేవాణ్ణి. నాకు 40 ఏళ్లప్పుడు ఆవిడ పోవడంతో మళ్లీ పెళ్లి చేసుకోమన్న ఒత్తిడి కూడా లేకపోలేదు. కానీ అది మాత్రం నా మనసులోకి పొరపాటును కూడా రానివ్వలేదు. ఒకటి మాత్రం నిజం, చిన్నతనంలో సావిత్రితో చేసిన పొరపాటు మాత్రం ఎప్పుడూ మరిచిపోలేదు. సావిత్రి ఎక్కువగా అత్తవారింట్లో ఉండడం, ఎప్పుడైనా వచ్చినా 2-3 రోజులు తప్ప ఉండకపోవడంతో మొత్తం మీద సావిత్రిని మళ్లీ ఎప్పుడూ చూడలేదు. నా ఈ కారణాలన్నీ కలిసినందున నీ మీద అభిమానం ఎక్కువ కాసాగింది. నిన్ను మెడిసిన్ విషయంలో బాగా ప్రోత్సహిస్తున్నాననే విషయం తెలిసి రాజశేఖరం నన్ను హెచ్చరించాడు. ఉద్యోగంలో అడుగుపెట్టిన రోజు నుండి పరపతి, పొలుకుబడి, డబ్బు, హోదా ఏమీ లెక్క చేయకుండా మనిషి అర్హతను బట్టి, అవసరాన్ని బట్టి వైద్యం, సహాయం చేయాలన్న ఉద్దేశాలతో గడిపిన నేను నీ పరిస్థితికి హౌస్ సర్జన్కు సీట్ రాదని తెలిసి కూడా నా ఆదర్శాలను వెనకపెట్టి నా పర్వతంతా ఉపయోగించి నీకు సీట్ వచ్చేలా చేశాను. నేను చేస్తోంది తప్పేమో అన్న అనుమానం నాకెప్పుడూ ఉండేది. కానీ దాన్ని బయటకు రాకుండా నోరు నొక్కింది నీ మీద కలిగిన అభిమానం. నీకు నేను పనిచేసే చోట పని కల్పిస్తే నా కళ్ళెదురుగా ఉంటావు. అదే నా ఆశయం. నీకు దగ్గర కావాలంటే అదొకటే మార్గం. తప్పు చేయని మానవులుండరు. నేను సామాన్య మానవున్నే. నాలాగే పొరపాటు చేసిన సావిత్రి కోరింది కూడా నీ ఉన్నతినే. ద్రోహం చేయడం తప్పన్న విషయం అందరికీ తెలిసిందే. ఒక్కొక్కసారి ఉన్నతిని కోరడం కూడా తప్పేనేమో. కాకపోవచ్చు. నాలా స్వార్థంతో ఉన్నతి కోరడం తప్పు. మీ నాన్నగారు లాంటి అదృష్టవంతులు, అమృత హృదయులు భూమి మీద ఎక్కడో తప్ప ఉండరు. నిన్ను కొడుకుగా భావించిన ఆయన ఆదర్శవంతుడు. నీలాంటి వాణ్ణి కొడుకుగా చెప్పుకోగలిగిన ఆయన ధన్యమూర్తి. మనిషి గొప్పవాడు కావడానికి డాక్టరో యాక్టరో అవనక్కర్లేదు. ఈ విషయం ముందుగా గ్రహించినందుకు సిగ్గుపడుతున్నాను.
నీలోని ఉన్నతాశయాలు, విద్యా సంస్కారాలు మరుగున పడుకొనివ్వకు. నేను వీలైనంత దూరంగా వెళుతున్నాను. నేనింకా బ్రతికే ఉన్నాను కాబట్టి అవసరాలను వెతుక్కోవాలి. అవసరాల కోసం బ్రతికే రోజులొచ్చాయి. లక్ష్మీపుత్రుడివై అల్లారు ముద్దుగా పెరిగిన నీకు నాస్తి పనికొస్తుందనుకోను. ఈ రోజున నీ క్షోభకు కారకుణ్ణి నేను. చివరిసారిగా నిన్ను కోరేదొకటి. అనురాధను తీసుకునొచ్చాయి. మీ అమ్మను ద్వేషించుకో. ప్రేమాధికులను ద్వేషంలో ముంచుకో. మానవత్వంతో ద్వేషం లేకుండా చెయ్యాలి. లేకుంటే ద్వేషం మానవత్వాన్ని నశింపజేస్తుంది. అనుక్షణం నీకు దగ్గరలో ఉండాలన్న కోరిక నాలో ఉన్నా అది అసంభవం కనుక ఒకటి అర్థిస్తున్నాను. ఎంతవరకు నీ జీవితపు దారుల్లో ఏ మలుపుకు నేను కారణమైనా నీ మీద వాత్సల్యంతోనే. దాన్ని నువ్వు ఈ క్షణంలో అర్థం చేసుకోలేకపోయినా మున్ముందు నీకు ఒక బిడ్డ కలిగాక నాలోని ఈ అలజడికి కారణం తెలుసుకుంటావు. నేను ఎక్కడికి వెళుతున్నానో ఇంకా నిర్ణయం కాలేదు. ఎక్కడున్నా నా చివరి సమయంలో నీకు తెలియపరిచే ఏర్పాటు చేస్తాను. ఒక తండ్రికి కొడుకు చేతులతో జరిపించవలసినవన్నీ జరపమని కోరుకుంటున్నాను. ఇది ఎన్నేళ్ల తర్వాత సంభవించినా సరే, కన్నతండ్రిగా నన్ను భావించలేకపోయినా ఎవరూ లేని ఒక అనాథుడని అనుకున్నా చాలు. ఆశీర్వచనాలతో కృష్ణమూర్తి. ఉత్తరం పూర్తి చేసి ఆలోచనలో పడింది రాధ. అంత స్నేహం, బాంధవ్యం పెంపొందించుకున్న వారి మధ్య స్తబ్దతకు ఇదా కారణం? కనీసం అన్నయ్య పెళ్లికి రాకపోవడానికి కూడా శ్రీనివాస్కు దూరం కావాలనా? ఆఖరికి ఈయన మూలంగా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయారా? ఈయనలో ఈ కోపం ఎప్పటికైనా పోయేదేనా? తనను చిన్నప్పటి నుంచి ఆడించి దగ్గరకు తీసుకున్న కృష్ణమూర్తి గారి కొడుకు తన భర్త. ఎంత విచిత్రం! తన పుట్టుక రహస్యం వెల్లడి చేసినందుకేనన్నమాట తల్లి మీద కోపం. ఎంత పని జరిగింది? తిరిగి వీళ్ళెప్పుడైనా కలుస్తారా? ఆవిడ మనసు ఎంత క్షోభిస్తోందో. అంతవరకు తన ఒడిలో ఇంకో ఉత్తరం ఉందన్న సంగతే మరిచిపోయింది అనురాధ. చటుక్కున తీసి చదవసాగింది. ఆలోచిస్తూ కుర్చీకే అతుక్కుపోయింది. ఎంత మృదు హృదయుడు! ఒక్కసారిగా మనసుకెన్ని దెబ్బలు తగిలాయి. చివరికి కృష్ణమూర్తి గారి ప్రోత్సాహానికి అసలు కారణం బయటపడితేనే గాని తన కాపురం కుదుట పడలేదు. పలు విధాలుగా బహుముఖాలుగా అల్లుకుపోతున్న ఆలోచనలు అంతులేకుండా సాగాయి. శ్రీనివాస్తో పరిచయం, స్నేహం, వివాహం ఒకటొకటిగా మనసులో మెదిలాయి. లేచి అటు ఇటు తిరగసాగింది ఏమీ తోచందాన్లా. పుస్తకంలో తలదొరచబోతే అది ఆమె తరం కాలేదు. ఇంకా శాశ్వతంగా తల్లికి దూరమవుతారా శ్రీనివాస్? మీరు చేస్తోంది తప్పని గట్టిగా చెప్పాలి వారితో. కానీ అందుకు తగిన సమయం రావాలి అనుకుంటూ లేచి పుస్తకం తిరిగి అలమరాలో సర్దబోయింది. అవి సర్దుతున్న రాధకు అప్రయత్నంగా భారతం కంటబడింది. ఆ పుస్తకాన్ని చూస్తూ ఉంటే దాని మీద శ్రీనివాస్ వెలుగుచ్చిన అభిప్రాయం గుర్తుకొచ్చింది. ఒక గ్రంథంలో ఒక పాత్ర చేసిన పనిని సహించలేక తీవ్రంగా విమర్శించిన శ్రీనివాస్ వాస్తవంలో తన తల్లి చేసిన పనిని సమర్థించగలడా? క్షమించగలడా? ఏంటిది? తను అభిమానించిన వ్యక్తికి తనకు ఎంత సామ్యం? ఈ ఆలోచన మనసులోకి రాగానే గుండె బరువెక్కింది. అనురాధకు అబ్బాయి పుట్టాడు. ఆ రోజు పగలంతా మందకొడిగా అయిపోయిన రాధను చూసి కంగారు పడ్డాడు శ్రీనివాస్. ఆ రాత్రికి అబ్బాయి పుట్టాడన్న వార్త వినే వరకు అతని మనసులో లేకపోయింది. వడలిన అనురాధను వెక్సించిన పాపాయిని చూస్తుంటే మనసు సంతోషంతో నిండిపోయింది. తదేకంగా చూస్తున్న శ్రీనివాసును చూస్తూ మరీ ఎక్కువగా చూడకండి, మా అల్లుడికి దిష్టి తగిలేను అని నవ్వాడు కృష్ణమోహన్. అనురాధకు సిగ్గుతో బొగ్గలు ఎరిపెక్కాయి. శ్రీనివాస్ చిరునవ్వుతో దిష్టి తగిలేంత అందంగా లేళ్లా ఉంది అన్నాడు. అల్లుడని చెప్పుకుంటే కాదు, ఆ అమ్మాయిని కన్నా కానాలా మాట అంది శ్రీలక్ష్మి. ఓస్, అదెంత పని? ఏది, ఈ అనురాధదేవి గారు అల్లుడినిస్తారో లేదో చూసుకుని మరి మన ప్రణాళిక మొదలు పెడదామని అన్నాడు లలిత వంక చిలిపిగా చూస్తూ ఉండండి బావగారు, మా అల్లుడు మీలా సుకుమారుడు కాకూడదు, మంచి ఉక్కు మనిషిగా చేసేస్తాను అన్నాడు తొట్టిలో ఉన్న పిల్లవాడి బుగ్గలు మృదువుగా తాకుతూ. శ్రీనివాస్ ప్రమేయం లేకుండానే సావిత్రికి మనవడి ఆగమనం తెలియపరిచారు. అందుకు శ్రీనివాస్ ఏమంటాడో అని కొంచెం భయపడ్డా అతని మౌనం చూసి తేలిగ్గా నిట్టూర్చింది అనురాధ. మనం ఈ ఊరు నుండి వెళ్ళిపోదాం అభిప్రాయం వెలుగుచ్చాడు శ్రీనివాస్ ఓ రోజు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. రోజు రోజుకు ఈ అభిప్రాయం అతనిలో స్థిరమవుతోందని గ్రహించినా ఈ రోజు ఈ విధంగా అడగడం కొంచెం ఆశ్చర్యపరిచింది. ఏ ఊరు? హైదరాబాద్. ఒక స్నేహితుడి వ్యాపారంలో వాటాదారుగా చేరబోతున్నాను. ఎటువంటి సమాధానం ఇవ్వలేక మౌనంగా నిట్టూర్చింది. ఆమె వంక చూస్తూ, ఏం, మీ ఊరు విడిచిపెట్టి పోవాలంటే బెంగగా ఉందా అని నవ్వాడు. బెంగెందుకు? అయినా పెళ్ళయ్యాక ఉన్న ఊర్లో ఉండాలంటే ఎంతమంది కుదురుతుంది అని ఒడిలో బాబును తొట్టిలో పడుకోబెట్టి లోపలికి వెళ్ళింది. మెల్లిగా కుర్చీలోంచి లేచి ఊయల వైపు చూశాడు. కొండులాంటి పాపాయి హాయిగా నిద్రపోతున్నాడు. ఎందుకో తనలో తను నవ్వుకుంటూ బాబు గెడ్డం కింద సొట్ట చూడగానే అప్రయత్నంగా తన గెడ్డం తడుముకున్నాడు.
ఏమిటి పోలికలు ఎలా వస్తాయో కదూ? వీడు ఎవరి పోలిక? కళ్ళు పూర్తిగా అనురాధవి. కాని తన పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన తండ్రి పోలిక తనకు, తన బిడ్డకు తన పోలిక. ఇలా ఆలోచించగానే మొహం కొంచెం ఎర్రబారింది. తన తండ్రి పోలిక ఏ తండ్రి పోలికొచ్చింది? పెంచి పెద్ద చేసిన ఆయన ఉదార హృదయం తనకు లేదు. కనీ పెంచిన తండ్రిలా అసలే కాలేదు. వీడెలా తయారవుతాడో? ఇలా సాగిపోతున్న ఆలోచనలను కట్టిపెట్టి మృదువుగా బాబు బొగ్గలు నిమిరి అవతలకు నడిచాడు. బాబుకు 3వ నెల రాగానే హైదరాబాదు ప్రయాణం అయ్యారు. పుట్టి పెరిగి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఊరు వదిలి పోవాలంటే మనసులో చెప్పరాని దిగులు కలిగింది అనురాధకు. బారసాల జరిగినప్పుడైనా రాని మామకు చూపకుండా తీసుకువెళ్లడం ఏదో లోటుగా అనిపించింది రాధకు. తనకు సీమంతానికి శారి పంపినప్పుడు బాబు బారసాలకు ఒంట్లో బాగలేదని కబురు పంపడంతో నిజంగానే ఆమెకు కులాసాగా లేదేమోనని అనుమానపడసాగింది. శ్రీనివాస్తో ఆ విషయం ఎన్నిసార్లు కదిపినా మౌనంగా ఊరుకోవడమో మాట మార్చడమో చేస్తాడు. ఉదయమే లేచి కారులో బయలుదేరారు. వెనక సీట్లో బాబుకు పక్క సర్ది పడుకోబెట్టి తను సర్దుకుని కూర్చుంది అనురాధ. హైదరాబాద్ చేరే లోపల 2 చోట్ల ఆగదలుచుకున్నారు. బాబుకు మరీ హైరాణాగా ఉంటుందని. విజయవాడలో ఆగుతాం కదా అడిగింది డ్రైవ్ చేస్తున్న శ్రీనివాస్ని. ఏం ఊరు చూస్తావా? అక్కడికి గుంటూరు ఎంత దూరం? మిమ్మల్ని అడిగేది. ఎంత దూరమైనా మనం అక్కడికి వెళ్ళడం లేదు. అనురాధ కొద్ది క్షణాలు మౌనంగా ఉండి మళ్ళీ అంది. మీరొకసారి ఓ కథ మీద ఎలాంటి అభిప్రాయం వెలుగుచ్చారో జ్ఞాపకందా? ఏమో, నేను చాలా చదివాను, చాలా చర్చ చేశాను అన్నాడు ముభావంగా. అతని జవాబు వినేసరికి మొండితనం హెచ్చింది అనురాధలో. ఫోర్స్ ఆఫ్ ది సర్కమ్స్టెన్సెస్ గురించి నాకు నచ్చలేదన్నప్పుడు మీరు ఎంతో వాదించారు. వెంటనే గుర్తుకొచ్చింది. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకో అర్థమైంది. నా సంగతి సరే, నీకు అసలే నచ్చని ఆ కథను గురించి ఈవేళ ఈ మాటలెందుకు? అప్పుడు నాకు నచ్చని కారణం ఇప్పుడు ఉంది. కానీ ఆ సందర్భంలో అక్కడ విమర్శించింది ఒక్క మగవాణ్ణి. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. స్వజాతాభిమానం తగలేదంటావు. మీరు హాస్యంగా తీసి పారేయకండి. నేను తీవ్రంగా అంటున్నాను. ఆ రోజు మీరన్నారు, బలహీనమైన క్షణాలు జీవితంలో ఎవరికైనా దొరుకుతాయి, కానీ వాటిని బట్టి కాదు మనం మనిషి విలువ చూడాల్సింది అని. అటువంటిది మీ అమ్మైనా ఆలోచించకుండా. అనురాధ, నన్ను బాధ పెట్టింది నా పుట్టుకు కాదు, మరుగున పడిపోయిన వాటిని బయట తీసి నన్ను నేను చిన్నపరుచుకునేలా చేసింది. ఇందులో మిమ్మల్ని మీరు చిన్నపరుచుకోవడం దేనికి చెప్పండి? ఆవిడ కనీసం మన బాబును చూడలేదు. మనం ఊరు విడిచి వస్తుంటే మా అమ్మ ఎంత బాధపడిందో బాబును విడిచేందుకు. అలాంటిది మీ అమ్మగారికి మాత్రం ఉండదు. చూసేవాళ్ళు నలుగురు అయినా ఏమనుకుంటారు? ఊరి పక్క నుండి వెళుతూ చూడ్డానికైనా రాలేదని అనుకోరు? నేను ఇదివరకే చెప్పాను, ఒకళ్ళు ఏదో అనుకుంటారని నేను చేసే పనులు మానబోవడం లేదు. అయినా ఎవరో ఏదో అనుకుంటారని నేను లెక్క చేయను. మీరు లెక్క చేయకుండా ఉండడానికి మిమ్మల్ని ఏంటి అనుకునేది? కోళ్ళొచ్చింది, కొడుకును దూరం చేసింది అంటారు. పోనీ ఈ మాటలకేం? ఆవిడ ఆరోగ్యం బాగలేదని విన్నాం, కనీసం అందుకైనా వెళదాం బ్రతిమలాడింది. అబ్బా అనురాధ, నాకు తోచినట్లు నన్ను చేయని, దయచేసి నన్ను విసిగించుకో. నాకు మా అమ్మ మీద ద్వేషం లేదు, అభిమానం అంతకన్నా లేదు. ఈ రెండింటిలో ఏదో ఒకటి కలిగినప్పుడు నా అంతటా నేనే వెళతాను అన్నాడు నిశ్చలంగా కారు డ్రైవ్ చేస్తూ. ఆ మాటలు వింటూ నిట్టూర్చింది. నిజంగా ఆమె జీవితంలో భాగం పంచుకున్న, బాధ అనుభవించిన మీ నాన్నగారు ఆమెను క్షమించారు. ఆయనకున్న ఔదార్యం మీకు లేదు అంది పరిగెడుతున్న చెట్టు వంక చూస్తూ. దెబ్బతిన్నట్టు చూశాడు కందిపోయిన ముఖంతో. అవేమీ గమనించినట్లు, ఆ మార్పే తను కోరుకున్నట్లు ఎటో చూస్తూ ఉండిపోయింది. కొద్ది క్షణాల అనంతరం, క్షమించండి, ఒక తల్లిగా స్త్రీగా మీకంటే ఆమెను నేను ఎక్కువ అర్థం చేసుకోగలను అంది. వెన్నెల రాత్రుల అందాలు పట్టణాల్లో తెలియకపోయినా విద్యుత్ దీపాల వెలుగులు తగ్గడంతో గదిలోకి పడుతోంది వెన్నెల. గాఢ నిద్రలో ఉన్న అనురాధ బాబు ఏడుపు వినిపించేసరికి ఉలిక్కిపడి లేచింది. శ్రీనివాస్కు నిద్రాభంగం కలగకుండా పక్కన మంచం మీద ఉన్న బాబుని తీసుకుని అవతల గదిలోకి వెళ్ళింది. పాలు తాగుతూనే నిద్రపోయాడు బాబు. పక్క మీద పడుకోబెట్టి అటు ఇటు దొర్లుతోంది. మగతగా కళ్ళు మూతలు పడుతుంటే కింద ఎవరో తలుపు కొడుతున్నట్లు అనిపించింది. మెల్లగా లేచి కిందకి వెళ్ళింది. వీధి తలుపు ఎవరో కొడుతున్నారు. లైట్ వేసి ఎవరది అని అడిగింది. అవతల మనిషి చెప్పింది విని తలుపు తెరిచి సంతకం చేసి టెలిగ్రామ్ తీసుకుంది. ఒక్కసారి ఎందుకో గుండె చల్లుమంది. మెల్లగా తలుపు వేసి తెరిచి చూసింది. అంత వెలుగులోనూ ఒక క్షణం అక్షరాలన్నీ అలుక్కుపోయినట్లు అనిపించింది. ఒక్కసారి గుండె నిబ్బరం చేసుకుని తిరిగి చూసింది. అది గుంటూరు నుంచి వచ్చిన టెలిగ్రామ్. అమ్మ ఆరోగ్యం సంతృప్తికరంగా లేదు, వెంటనే బయలుదేరు. అనురాధకు కళ్ళు ఒక్కసారిగా చెమర్చాయి. మనసంతా ఏంటో నిరసించినట్లయింది. 6-7 నెలలుగా ఆరోగ్యం సరిగా లేదన్న వార్త వింటున్నా ఒక్కసారి వెళ్లి చూడలేదు. అవసరమైంది చేయించలేదు.
ఇప్పుడు ఇదేంటో కంగారుగా అనుకుంటూ గబగబా పైకి వెళ్ళింది. ఇదిగో మిమ్మల్నే అంది మెల్లగా కుదుపుతూ. అటు ఇటు తిరిగి బద్ధకంగా కళ్ళు తెరిచాడు ఏంటన్నట్లు. ఒకసారి కిందకి రండి. ఇప్పుడా? దేనికి? సమాధానం ఇవ్వకుండా కిందకి దిగింది. మౌనంగా ఒళ్ళు విరుచుకుని ఆమెను అనుసరించాడు. ఇంకేం మాట్లాడాలో తెలియక నిశ్శబ్దంగా టెలిగ్రామ్ చేతిలో పెట్టింది. ఆశ్చర్యంగా ఆమె వంక చూసి టెలిగ్రామ్ చదివాడు. కొద్ది క్షణాలు అతని నుండి ఎటువంటి మాట రాలేదు. మసకబారిన అతని ముఖంలో కళ్ళల్లో గిరున నీళ్లు తిరగడం స్పష్టంగా చూడగలిగింది. ఎంతసేపైంది ఇదొచ్చి అన్నాడు పూడుకుపోయిన కంఠాన్ని పెగల్చుకుని. 10 నిమిషాలైందేమో. పక్కనే ఉన్న కుర్చీలో కూలబడిపోయాడు. మనసులోని వివిధ భావాల సంఘర్షణ ముఖంలో ప్రస్ఫుటమవుతోంది. ఏ మాట లేకుండా నిశ్శబ్దంగా కూర్చున్న శ్రీనివాసును చూస్తూ గతంలో ఏం జరిగినా ఇప్పుడు వెంటనే వెళ్ళడం మనం కనీసం చేయవలసిన పని అంది కొంచెం వెనకాడుతూనే. ఎదురుగా ఉన్న టెలిఫోన్ దగ్గరికి వెళ్ళాడు జవాబు ఇవ్వకుండా. ఏదో నెంబర్కు ఫోన్ చేసి గన్నవరానికి టికెట్ అడిగాడు. ఓ, అన్నీ బుక్ అయ్యాయా? ఓకే, థ్యాంక్స్. దడాలను మూసి దీర్ఘంగా నిట్టూర్చాడు. గబగబా పైకి వెళుతూ వెంటనే రెడీ అవ్వు, కారులో వెళదాం అని అన్నాడు. తేలిగ్గా శ్వాస వదులుతూ గబగబా కాగితం మీద 4 పంక్తులు రాసింది. టెలిగ్రాఫ్ ఆఫీసుకు ఫోన్ చేసి తల్లిని తండ్రిని గుంటూరు రమ్మని టెలిగ్రామ్ ఇచ్చి పైకి పరిగెత్తింది. అన్నీ సిద్ధం చేసుకుని ఎంత త్వరగా బయలుదేరినా ట్రాఫిక్ తప్పించుకుని బయటపడేందుకు వీలు కాలేదు. ఎప్పుడు నడపనంత త్వరగా కారు పోనిస్తున్న శ్రీనివాసం చూస్తూ ఇతను తల్లిని ద్వేషించడం లేదు, ప్రేమిస్తున్నారు. ప్రేమాధికులను ద్వేషం అంటలేదు. తల్లిని ద్వేషించే మానవుడు ఉండడు అనుకుంది మనసులో. తీవ్రంగా ఏదో ఆలోచిస్తూ మౌనంగా రోడ్డు మీదకి దృష్టి సారించి డ్రైవ్ చేస్తున్న శ్రీనివాసును పలకరించేందుకు కూడా సాహసించలేకపోయింది. ఇంటికి చేరి తల్లిని చూసి డాక్టర్ని కలుసుకున్నాడు శ్రీనివాస్. ఆయన్ని అడిగి వివరాలు తెలుసుకునేందుకు. 5-6 నెలల నుండి తరచుగా నొప్పొస్తోంది. ఓ వారం రోజుల నుండి మరీ భరించలేకుండా ఉన్నారు. స్టమక్ క్యాన్సర్ ఏమోనన్న అనుమానంతో ఎక్స్రే తీస్తాం. వెంటనే ఆపరేషన్ మంచిదని నా ఉద్దేశం. మీరు డాక్టరే, మీకెంతగా విడమర్చి చెప్పనక్కర్లేదనుకుంటాను అంటూ సావిత్రి కేసుకు సంబంధించిన చార్ట్ అందించాడు. ఒక్క క్షణం వెర్రిగా అతని వంక చూసి యువతలకొచ్చాడు. క్షణానికి అతని హృదయం అసంతృప్తితో నిండిపోసాగింది. తన కర్తవ్యం తను నిర్వర్తించలేదన్న భావన ఎక్కువ కాసాగింది. తల్లి పడుతోన్న బాధను చూస్తూ మానసికంగా తను కలగజేసింది తలుచుకుంటూ కుమిలిపోసాగాడు. తనంటే తనకే విసుగు పుట్టిందా క్షణంలో. తల్లికి ఆపరేషన్ జరిపే లోపల ఇంకొక పెద్ద డాక్టర్కి చూపించాలనిపించింది. అదే మాట ఆ రాత్రొచ్చిన రాజశేఖరం గారితో అన్నాడు. చూడు శ్రీనివాస్, ఈ క్షణంలో నీకు చెయ్యాలనిపించిన ప్రతీదీ చెయ్యి. ఈ రోజు నీ కర్తవ్య నిర్వహణలో లోపం ఉంటే అది నిన్ను జీవితాంతం బాధపెడుతుంది. తప్పకుండా ఇంకొక డాక్టర్ని కన్సల్ట్ చేయి. మనం చేస్తున్న పనిలో సంతృప్తి కలగాలి. మరొకటి చెబుతాను, ఇంకోలా భావించుకో. నాకు తెలిసినంతలో కృష్ణమూర్తి చేయి తిరిగిన వైద్యుడు. ముఖ్యంగా సర్జరీలో ఆరితేరిన నిపుణుడు. పాత బాంధవ్యాలు వైషమ్యాలు మరిచిపోయి ఆయన చేత కూడా ఒకసారి పరీక్ష చేయించు. ఎందుకైనా మంచిది. కానీ ఒకటి, ఆయన మీద నమ్మకం ఉంటేనే పిలిపించు. నమ్మకం లేని డాక్టర్ చేతి వైద్యం ఫలించదు. ఆయన మంచి డాక్టర్ అన్న నమ్మకం నాకు ఎప్పుడూ ఉంది. ఆయన ఎక్కడున్నారని పిలిపించను? ఒకవేళ పిలిపించినా ఆ రోజు గెటౌట్ అని బయటకు పంపిన నేను తిరిగి తల్లిని చూడమని ఎలా అనగలను? అడిగితే మాత్రం ఆయన అంగీకరిస్తారా అనుకున్నాడు మనసులో. ఆయన్నే పిలవాలని ఏమీ లేదు, ఇంకెవరినైనా పిలిపించొచ్చు అన్నారు అల్లుడు ముఖంలో భావాలు చదివినట్లు. ఆయన ఎక్కడున్నారో తెలుసా అడిగాడు జ్ఞానవదనంతో. ఆ రాత్రి అనురాధ కూడా అదే చెప్పింది. ఆయన మీద నాకు ఎంతో గురింది. దయచేసి ఒకసారి ఆయన్ని పిలిపించండి. కావాలనుకుంటే తర్వాత దూరం కావచ్చు. ఆయన కోసం కారు వెళ్ళింది. తెల్లవారేసరికి వస్తారేమో అన్నాడు ఆమె వంకైనా చూడకుండా. శ్రీనివాస్ కబురు విని తెల్లబోయారు కృష్ణమూర్తి గారు. ఆయన ఆశ్చర్యం అవధులు దాటింది. సావిత్రి, నీ కొడుకుని నీకు దూరం చేసినా నన్ను నా కొడుకి దగ్గర చేస్తున్నావా అనుకున్నారు బాధగా. సావిత్రిని పరీక్షించి నా ఉద్దేశంలో ఇప్పటికే ఆలస్యమైంది, వెంటనే సర్జరీ అవసరం అన్నారు డాక్టర్తో. ఆ పూట శ్రీనివాస్ మనస్థితి వర్ణాతీతం. ఏదో చెయ్యాలని ఏదో అడగాలని అతని మనసు తలడిల్లిపోతుంది. తల్లి పడుకున్న గదిలోకి వెళ్ళాడు. అనురాధ చేతిలో ఉన్న బాబును ఆడిస్తోంది సావిత్రి. గోసి నోటితో చొంగ కారుస్తూ పచ్చగా ముద్దబంతి పువ్వులా ముద్దొస్తున్నాడు. శ్రీనివాసును చూడగానే బాబును చేతికందించి గది బయటకొచ్చింది అనురాధ. తల్లి చేతిలో ఉన్న బాబునందుకుంటూ అమ్మా అంటూ చేతి మీద చేయి వేశాడు శ్రీనివాస్. కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి సావిత్రికి. నన్ను క్షమించగలవా? అడిగేందుకు కూడా అర్హత లేదేమో. మమతతో పెంచిన పిల్లలను క్షమించలేకపోతే అది మాతృహృదయం కాదు. అమ్మా అన్నాడు. కళ్ళ వెంబడి 2 నీటి చుక్కలు రాలిపడ్డాయి. నా ఆఖరి కోరిక కూడా తీరిపోయింది. పుత్రదండన పురుషదండన రెండూ లేకుండా నా జీవితం గడిచిపోయింది.
ఇంకా బ్రతకవలసిన అవసరం లేదు. ఏనాడు చేసుకున్న పూజల ఫలితమో అభాండాల పాలవ్వలసిన జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఆయన మూలంగా సుఖంగా గడిచింది. చివరికి నువ్వు కూడా మంచినే చూడగలిగావు. మీ చేత ప్రేమించబడకున్నా ద్వేషించేలా లేకుంటే చాలు అంది కన్నీళ్లతో మనవణ్ణి ముద్దు పెట్టుకుంటూ. ఎక్కువగా మాట్లాడకమ్మా, రెస్ట్ తీసుకో అన్నాడు. మరునాడు కృష్ణమూర్తి గారు కాక మరో 2 డాక్టర్ల పర్యవేక్షణతో సహాయంతో ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరుగుతున్నంతసేపు దాదాపు పిచ్చెత్తినట్లు తిరిగాడు శ్రీనివాస్. మానవ హృదయంలో ప్రేమ ద్వేషం రెండూ సమానంగా ఉంటాయేమో. అందుకే ఇంతగా ప్రేమించిన తల్లిని ఎంతగానో ద్వేషించినా ముందుగా స్థానం చేసుకున్న ప్రేమ జయించి ద్వేషాన్ని పారద్రోలింది. అతి చిన్న పదమైన 2 అక్షరాల ప్రేమ సర్వ ప్రపంచ సౌఖ్యానికి మూలం. మరో 2 అక్షరాల ద్వేషం సర్వ వినాశనానికి కారణం. మగతగా పడుకున్న తల్లిని చూసి మౌనంగా యువతలకొచ్చాడు శ్రీనివాస్. ఆ సాయంత్రం దాకా సావిత్రి పరిస్థితిని పరిశీలిస్తూ హాస్పిటల్లోనే ఉండిపోయిన కృష్ణమూర్తి గారు తృప్తిగా యువతలకొచ్చారు. ఆ రోజున ఆయన మనసుకు ఏ ఆపరేషన్ చేసినా కలగని సంతృప్తి కలిగింది. మనసులో ఏదో నిశ్చయించుకుని శ్రీనివాస్ ఇంటివైపు వెళ్లారు. వాకిట్లో చెట్ల మధ్య ఒంటరిగా ఉన్న శ్రీనివాసును చూడగానే ఆయన మనసు తెలియని విధంగా పరవశించింది. కొద్ది క్షణాలు అతని వంక చూస్తూ నిలబడిపోయి గేటు తెరుస్తూ చప్పుడు చేశారు. గేటు దగ్గర కృష్ణమూర్తి గారిని చూసి లేచి నుంచున్నాడు. ముఖం మీదకు చిరునవ్వు తెచ్చుకుంటూ రండి అని ఆహ్వానించాడు. కుర్చీలో కూర్చున్నాక ఇద్దరికీ కొద్ది క్షణాలు మాటలు కరువయ్యాయి. రేపొద్దున్న ఊరు వెళుతున్నాను. మీ అమ్మ పరిస్థితి అనుకున్న దానికంటే సంతృప్తికరంగా ఉంది అన్నారు గొంతు సవరించుకుని. విన్నాను. మీరు కొద్ది రోజులు అక్కడ గడపకూడదు? కనీసం మా అమ్మ ఆరోగ్యం బాగుపడేదాకా అయినా ఉండకూడదు? లేదు, అక్కడ బాధ్యతలున్నాయిగా. నేనెంత తప్పించుకుందామనుకున్నా కల్పించుకున్న పనులు తప్పవు. చివరికి ఈ రూపేణ కలుసుకోవడమైంది. సావిత్రికి నేను ఎన్ని విధాలుగా సంతోషాన్ని భంగం చేసినా ఆమె అనారోగ్య కారణంగా నిన్ను చూసి సంతోషించే భాగ్యం కలగజేసింది. ఇంతవరకు సావిత్రికి నేను ఏ రకంగానూ సాయపడలేకపోయాను. మనస్తాపాన్ని, నీ నుండి ఎడబాటును తప్ప ఎటువంటి సంతోషాన్ని కలిగించలేదు. కనీసం ఈ రోజు ఈ విధంగా నా వృత్తి ధర్మంతో సావిత్రికి సహాయపడ్డానన్న తృప్తే నాకు చాలు. ఈ అవకాశం కలిగించినందుకు నీకు కృతజ్ఞత చెప్పుకోవాలి. మీరు పెద్దవారు, అలా మాట్లాడడం తగదు. మీ మూలంగా మా అమ్మ ఆరోగ్యం బాగుపడుతుంది. మీకే నేను. శ్రీనివాస్, మనసుకు కలిగే భావోద్వేగాలు సుఖ సంతోషాలు తాత్కాలికమే. కాలగమనంలో అన్నీ మరుస్తాం. నీతో మాట్లాడి యువతలకొచ్చిన రోజున నేను అనుభవించింది తిరిగి చెప్పలేను. కాని ఆ రోజు ఆ బాధ ఛాయ మాత్రంగా కూడా లేదు. ఏదో ప్రయోజనాన్ని సాధించడం కోసం నీతో స్నేహం వాంఛించానని మాత్రం అనుకోకు. కేవలం నీకు దగ్గరవుదామన్న కోరిక తప్ప నాకు మరో ఆశ లేదు. నా ఆశే అత్యాశగా మారి నిన్ను తరచూ చూసేందుకు కూడా వీలు లేకుండా చేసింది. కాని ఒకటి, నీలోని చదువు, ఆశయాలు, ఉద్దేశాలు మాత్రం ఏనాడు వృధా పోనీకు. నిన్ను నీ విద్య నుండి ఏదైతే భయపెట్టి దూరంగా నెడుతోందో అదే బహు వ్యాధుల రూపంలో మనని తరుముతోంది. ఆ వ్యాధుల నివారణకు రీసెర్చిలో పాటుపడు. నీ చదువు సాధకం చేసుకో. ఇది నేను ఏనాడో చేయవలసిన పని. కానీ నా ఆపేక్ష, ఆకాంక్ష నా కళ్ళు మూసేశాయి. నీలో ఉన్న ప్రతిభను, త్యాగగుణాన్ని తీర్చిదిద్దుకో. వెలగవలసిన దీపాన్ని ఆరిపోనీకు. వెలుగునిచ్చే కాంతిని మూసేకు. కలవవలసిన బంధాన్ని తెంపేకు అన్నారు ఆవేశంగా. ఆయన వంక ఆశ్చర్యంగా చూసి చిరునవ్వుతో పరికించాడు. ఆ నవ్వులో, ఆ ప్రశాంత వదనంలో ఎన్నో భావాలు గోచరించాయి కృష్ణమూర్తి గారికి. కొద్ది క్షణాల్లో తమాయించుకుని, ఇక నేను వెళ్ళాలి, విష్ యూ సక్సెస్ అన్నారు కరచాలనం కోసం చెయ్యి జాపుతూ. ఆయన చెయ్యిలో చెయ్యి కలుపుతూ ఆప్యాయంగా నొక్కాడు శ్రీనివాస్. ఆ విడదీరాని రక్త సంబంధంతో అపురూపమైన ఆ ఆప్యాయతకు ఆయన ముఖంలో 1000 జ్యోతులు వెలిగాయి. ఇంతటితో బాంధవ్య బంధితులు అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.